హాయ్ ఫ్రెండ్, ఈ బండి తుని నుంచి వస్తుందండి. వీళ్ళు వచ్చేసి మన కట్టిన బళ్ళు చూసారంట. అది కాక మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం కదా, ఆ ఛానల్లో కూడా మన కట్టిన బళ్ళని చూసారంట. మీ వర్క్ బాగుంది మేస్త్రి గారు, మా బండి ఒకటి తీసుకున్నాం, డెలివరీ తీసుకొస్తాం మేస్త్రి అన్నారు. సరే తెచ్చుకోండి, చేసి పెడతాను అన్నాను. అదే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ముందు దీనికి ఏంటంటే ఈ కమాన్ కట్ల వరకు స్టార్ట్ చేస్తున్నామండి. ముందు ఏం చేస్తానంటే మొత్తం 4 కట్లు ఇప్పి తీపిచ్చాను. 4 కట్లు ఇప్పి తీపిచ్చేసి మప్పులు పెట్టేసి 4 కట్లు టెంపర్ పెట్టిస్తానండి. కట్టకు వచ్చేసి ఎక్స్ట్రా ప్లేట్లు వేపించేసి మొత్తం టెంపర్ పెట్టిస్తాను. ఈ బాడీ మొత్తం తీసేసేమన్నారండి. ఈ బాడీ మొత్తం మనం తీసుకొని, కంపెనీ బాడీ మేము తీసుకొని, దీనికి ఏంటంటే కింద అడుగున ప్లాట్ఫామ్ వేసి, జింక్ ప్లాట్ఫామ్ వేసి కడతాను. ప్లాట్ఫామ్, టెలిఫోన్ షీటు ఎన్నేసి చేస్తాను అనమాట. కట్లు ఇప్పు తీశారండి. ఆ ప్లేట్లు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసినాక ఎక్స్ట్రా ప్లేట్లు వేసేసి దానికి టెంపర్ పెట్టేస్తారనమాట. కంపెనీ ఉన్న ప్లేట్లు కూడా కొంచెం టెంపర్ పెడతారు. మన 5 టన్నులు వేసుకున్నా కానీ బండి వాలకుండా ఉండడానికి స్ట్రాంగ్గా చేపిస్తున్నాను. ఆ ప్లేట్లు కూడా ఐచర్ ప్లేట్లు వేపిస్తున్నాను అండి, మందం ప్లేట్లు బాగుంటాయి. మీ బండి వాడడం అదేమి ఉండదు, ఆ కంప్లీట్ ఉండదు. మొత్తం నీట్గా చేపిస్తాను. ఇవేనండి దానికి కట్టే జింక్ యాంగ్లర్ అడిగాడు మొత్తం అతను. ఆ ఛానల్స్ కానివ్వండి, ఆ యాంగ్లర్లు కానివ్వండి, మొత్తం జింక్లో చేపిస్తున్నాను. మొత్తం కటింగ్ చేపిస్తున్నారు మనోళ్ళు. ఆ ఛానల్ కూడా 3 అంగుళాల ఛానల్ అండి, జింక్ ఛానల్. ఆ బాడీకి వేయడానికి, ప్లాట్ఫామ్ వేసుకోవడానికి 3 అంగుళాల ఛానల్ వేపిస్తున్నాను. మొత్తం కళాయి అంతా కళాయి వాడుతున్నానండి. బండికి వచ్చేసి అడుగున ప్లాట్ఫారం కానివ్వండి, సైడ్ యాంగులర్స్ కానివ్వండి, మొత్తం కళాయి వాడుతున్నాను. రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోగానే ఇక బండికి ఎక్కిచ్చేసి నీట్గా చేసిస్తాను. ఈ బంపర్లు కూడా తయారు చేస్తున్నాం అండి, రాజస్థాన్ బంపర్లు. అవి తయారవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఉందండి, పార్సల్ వేయాల్సినవి ఉన్నాయి, పంపిస్తాను. మొత్తం రెడీ అయిపోయి వచ్చిందండి. పెయింట్కి వెళ్తుంది బండి. పెయింట్కి వెళ్ళే ముందు ఒక వీడియో తీసి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, ఇది మొత్తం కళాయిలో కట్టామండి. ప్లాట్ఫామ్ కానివ్వండి, సైడ్ రేకులు, ఆ యాంగ్లర్స్ ఇవన్నీ కళాయి యాంగ్లర్స్ అనమాట. ఆ రేకు కూడా 18 kg షీట్ అండి, జింక్ షీట్. అది వెనకడోరు కూడా జింక్ షీట్లోనే వేయమన్నారు. వెనకాల బంపర్ వచ్చేసి 4 అంగుళాల ఛానల్ వేసానండి. 4 అంగుళాల ఛానల్ కూడా కళాయి ఛానల్. ఈ డోర్ వచ్చి కొంచెం ఎత్తు కావాలన్నారు. ఆ డోర్ కూడా ఫ్రేమ్ మొత్తం కళాయి యాంగిల్లో వేసేసి 16 kg రేక్ అండి. ఇది డోర్కి వేసింది, కొంచెం మందం రేక్ వేసాను బొద్దులు కొట్టించి. 16 kg రేక్ అనమాట. ఆ డోర్కి రాడ్డి కానివ్వండి, డోర్ ఈ బర్రెగొడ్లు ఎక్కువ తోలుతారంట వీళ్ళు. డోర్ కింద నుంచి పైకి ఎక్కిస్తారంట బర్రెగొడ్లని. ఇదేమో నేల కానిచ్చేసి, డౌన్ చేసి నేల కానిచ్చి దీనిపై నుంచి బర్రెగొడ్లను ఎక్కిస్తారు. ఇదిగోండి, లోపల రింగులు కూడా పెట్టాను బర్రెగొడ్లు అవి కట్టుకోవడానికి. ఆ రింగులు అనమాట. ఈ 2 పక్కల రింగులు, ముందు పక్క కూడా రింగ్ వేసాను. ఆ ప్లాట్ఫామ్ రేక్ కూడా డివైడర్ రేక్ అండి. కింద అడుగున వేసిన రేకు డివైడర్ రేకు అదండి. ఈ సెంటర్ ఏంటంటే ఆ గిట్ట జారకుండా బర్రెగొడ్లది వేసాను అనమాట. డోర్కి రాడ్డు చూడండి, ఇది స్టెప్ లాగా వేసాను అనమాట. ఐరన్ మట్టుకల్లు కూడా వేసాను టైర్ల కాడ. అవి కూడా కళాయి రేకులో చేసినాయి. ఈ సైడ్ ఏమో 2 స్టెప్పులు వేపించాడు పైకి ఎక్కడానికి. లెఫ్ట్ సైడ్ నిచ్చెన వేసాం కదా, రైట్ సైడ్ ఏమో 2 మెట్లాగా పెట్టాను. అది ట్యాంక్, ఎయిర్ ఫిల్టర్, ఆ సేఫ్టీ మెస్. ఆ క్యారేజీ కింద కూడా యాంగిల్ బద్దలే వేసానండి. అది ఎదురు వచ్చేసి రాజస్థాన్ బంపర్ వేయించుకున్నాడు. ఈ రాజస్థాన్ బంపర్లు బాగుంటుందిలేండి, మొత్తం నీట్గా ఉంటాయి. బంపర్లు కూడా కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేద్దాం, కాల్ చేస్తూ ఉండండి. సింగిల్ బంపర్ అంతకైనా పంపిస్తాను మీకు. ఏ ఊరు కావాలన్నా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఎక్కడికైనా పంపిస్తాను. చెప్పండి, కాల్ చేయండి. ఏ బంపర్ కావాలన్నా తయారు చేసి పంపిస్తాను, మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తాను. పెయింట్కి వెళ్తుందండి బండి. పెయింట్ మొత్తం అయినాక ఇంకో వీడియో తీసి పెడతాను. బాయ్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్.